వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉండే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓవరాల్గా మనకి 22 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఇస్తారండి. దాంతోపాటు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలానే సెలక్షన్ ప్రొసీజర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. మీకు ఛానల్ నుంచి కూడా ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది ఎక్కడో లేదండి, మన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూద్దాం. అఫీషియల్ వెబ్సైట్ ఇదండి, www.nid.ac.in. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్ ఎలా చూడాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్కి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ మీకు చూసారా కరియర్స్ అట్ NID AP అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూస్తే మీకు డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా, క్లిక్ హియర్ అని, దానిపైన క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్. ఇది యాక్చువల్గా మనకి NID అనేది గుంటూరులో ఉందండి. గుంటూరులో ఉండే ఈ NID నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇదిగోండి, ఆన్లైన్ అప్లికేషన్స్ అని యాక్సెప్ట్ చేస్తారని. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ టు ఫిల్ అప్ ది ఫాలోయింగ్ పొజిషన్స్ అని. టోటల్గా మీకు చూసుకుంటే 22 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, టోటల్గా 22 పొజిషన్కి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయి, కొన్ని షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్లో ఉన్నాయి. మనం ఓన్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇదిగోండి, టోటల్గా ఫస్ట్ 4 వేకెన్సీస్ చూసుకుంటే మీకు 4 పొజిషన్స్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ వేకెన్సీస్. మనం రెగ్యులర్లో చూసుకుంటే మిగిలిన పొజిషన్స్ అన్ని కూడా రెగ్యులర్ పొజిషన్స్ అనమాట, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట. ఇందులో చూసుకుంటే మీకు కొన్ని విత్ ఎక్స్పీరియన్స్ అడిగాడు, కొన్ని వితౌట్ ఎక్స్పీరియన్స్ అడిగాడు. మనం వితౌట్ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నేను మార్క్ చేసి పెట్టాను కదా, ఈ 7 పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా డీటెయిల్గా చూద్దాం. కిందకి వెళ్తే మీకు డైరెక్ట్గా ఇదిగోండి, ఇవన్నీ కూడా మీకు విత్ అంటే కాంట్రాక్ట్ బేస్లో అడిగిన వేకెన్సీస్ అనమాట. మనం డైరెక్ట్గా వితౌట్ ఎక్స్పీరియన్స్ రెగ్యులర్ బేస్లో అడిగిన వేకెన్సీ డీటెయిల్స్ అన్ని చూద్దాం. ఇదిగోండి, సీనియర్ సూపర్డెంట్ అండి. ఈ సీనియర్ సూపర్డెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు దీనికి ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో అడిగిన వేకెన్సీ అనమాట ఇది. దీనికి ఏజ్ చూసుకుంటే 35 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపు మీకు 35 ఇయర్స్ లోపు ఉండాలి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు ఇదిగోండి, డిగ్రీ అడిగాడు అనమాట. డిగ్రీ ఇన్ కమర్స్ ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు. ఓకేనా, కామర్స్లో డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పెట్టొచ్చు, లేదనుకుంటే లేదు. ఓకేనా, డిగ్రీ ఇన్ కామర్స్ అంటే కామర్స్లో మీకు డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనమాట. ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. దీనికి కూడా 35 ఇయర్స్ బిలో ఉండాలి, క్లోజింగ్ డేట్ లోపు అనమాట. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఆ డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చూద్దాం. దీనికి కూడా డిగ్రీ అడిగాడండి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అన్నాడు, నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్. ఓకేనా, అంటే మీకు డిగ్రీ అని అడిగాడు కాబట్టి ఎనీ డిగ్రీ అండి, BE, BTech, BSc, BA, BCom ఏది ఉన్నా సరే మీరు ఈ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు, బట్ ఇది మ్యాండేటరీ కాదు, చెప్పాను కదా. మ్యాండేటరీ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అనుకోండి, అది మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ అడిగాడు కాబట్టి అది మ్యాండేటరీ అయితే ఏం కాదనమాట. మీకు డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి, సూపర్డెంట్ పొజిషన్. ఈ సూపర్డెంట్ పొజిషన్ కూడా సేమ్ అండి.
ఇవన్నీ కూడా గ్రూప్ బి పొజిషన్స్ అనమాట. మనం ఇప్పుడు చెప్పుకునే పొజిషన్స్ అన్ని కూడా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పొజిషన్స్. దీనికి కూడా ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లో రిలీజ్ అయినవే మనం చెప్పుకుంటున్నాం. ఇది కూడా సేమ్, నాట్ ఎక్సీడెడ్ 35 years, అన్నీ కూడా 35 years బిలో ఉండాలి. ఇది కూడా డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. ఓకేనా, దీనికి కూడా ఎనీ డిగ్రీ ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా, దీనికి కూడా డిజైరబుల్ అడిగాడు, మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. మీకు డిగ్రీ ఉంటే మనం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్కి, సూపరింటెండెంట్ పొజిషన్కి, అలాగే ఇంతకు ముందు చెప్పుకున్న అసిస్టెంట్ పొజిషన్కి అన్నిటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకోటి సీనియర్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు. డిగ్రీ కామర్స్ అన్నాడు, డిగ్రీ ఇన్ కామర్స్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. దీనికి కూడా కామర్స్లో డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే. ఓకేనా, ఇది కూడా సేమ్ ఏజ్ అండి, నాట్ ఎక్సీడెడ్ 35 years. 35 years అంటే లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా గ్రూప్ బి పొజిషనే. అండ్ ఇవన్నీ కూడా పే లెవెల్ 6 అండి, 7th CPCలో మంచి ప్యాకేజ్ ఇవి. మీకు ఈజీగా 45,000 అబోవ్ శాలరీ ఉంటుంది. ఓకేనా, అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్ అండి. ఇది కూడా సేమ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అడిగాడు. దీనికి చూసుకుంటే మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అన్నాడు. మీకు లైబ్రరీ సైన్స్లో మీకు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. దీనికి ఏజ్ చూసుకుంటే 30 years బిలో ఉండాలండి, కొంచెం తక్కువ ఉంది దీనికి ఏజ్. ఓకేనా, మిగిలిన అన్ని పొజిషన్లకి 35 years బిలో అడిగాడు. దీనికి మాత్రం 30 years క్లోజింగ్ లోపు 30 years లోపు ఉండాలన్నమాట. ఓకేనా, అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే మీకు సీనియర్ అసిస్టెంట్. ఓకేనా, సీనియర్ అసిస్టెంట్ ఈ పొజిషన్ చూసుకుంటే మీకు ఇది కూడా మీకు డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. డిగ్రీ ఉంటే మీరు ఈ సీనియర్ అసిస్టెంట్ పొజిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ చూసుకుంటే మీకు 30 years బిలో ఉండాలి. ఓకేనా, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఇదిగోండి అసిస్టెంట్ పొజిషన్. దీనికి కూడా సేమ్, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. ఓకేనా, దీనికి కూడా డిగ్రీ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ ఏజ్ చూసుకుంటే 25 years బిలో ఉండాలండి. ఈ అసిస్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి 25 years బిలో ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది గ్రూప్ సి పొజిషన్ అనమాట. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ చూసుకుంటే మిగిలిన అన్నిటికీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడండి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్. అండ్ ఫర్దర్గా మనం లాస్ట్ ఒక 3 పొజిషన్స్ ఉన్నాయి, అవి చూసుకుంటే టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండి. ఈ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండ్ అలానే దీనిపైన ఉండే ఇంకొక పొజిషన్ ఉంది, డిజైన్ ఇన్స్ట్రక్టర్. దీన్ని చూసుకుంటే 3 years డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ అన్నాడు. ఈ డిజైన్ ఇన్స్ట్రక్టర్కి 3 years డిప్లొమా ఉండి 4 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. లేదు డిగ్రీ ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ పొజిషన్కి ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉండి డిప్లొమా ఉన్న వాళ్ళు అప్లై చేయాలనుకుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ అండి. ఈ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్ కూడా సేమ్, 3 years డిప్లొమా విత్ 4 years ఎక్స్పీరియన్స్, లేదనుకుంటే డిగ్రీ రిలవెంట్ ఫీల్డ్లో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ పొజిషన్ సీనియర్ ఇంజనీర్. ఈ సీనియర్ ఇంజనీర్ చూసుకుంటే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగాడు 5 years. సివిల్ ఇంజనీరింగ్లో మీకు డిగ్రీ ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ అండి. ఇది చూసుకుంటే మీకు డిగ్రీ కంప్యూటర్స్లో మీకు డిగ్రీ ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సూపర్వైజర్ ఎలక్ట్రికల్, ఇది ఐటీఏ బేసిస్ అండి. ఐటీఐ ఉండి 4 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ పొజిషన్కి అప్లై చేయొచ్చు. లేదు డిప్లొమా ఉంటే మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. అలానే టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా సేమ్ అండి. ఈ 3 పొజిషన్లు కూడా మీకు ఐటీఐ బేసిస్ మీద అన్న. ఐటీఐ ఉండి మీకు 4 years ఎక్స్పీరియన్స్, లేదు డిప్లొమా ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇవండి వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ది అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ ఇన్ ది లింక్ ప్రొవైడెడ్ ఆన్ ది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్. వెబ్సైట్ ఆల్రెడీ చెప్పాను కదా, వెబ్సైట్ చూపించాను కదా, లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసే ముందు స్కానర్డ్ కాపీస్ ఉండాలన్నారు. ఏంటంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, అలాగే స్కానర్డ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికెట్స్, అంటే మీ ఏజ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అలాగే మీ క్యాస్ట్కి సంబంధించింది, మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు అప్లై చేస్తే బెటర్. ఇంకా క్లియర్గా మెన్షన్ చేశాడు అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు అని చెప్పి. ఓకేనా, ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే
మీకు ఒకవేళ 2 పొజిషన్లకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, 2 పొజిషన్లకి సెపరేట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. సెపరేట్ ఫీజు పే చేసి సెపరేట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా డీటెయిల్స్ చూసుకుంటే ఇదిగోండి. ఇంకోటి ఈ డిగ్రీ, డిప్లొమా ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అడిగాడో అది యూజీసీ, ఏఐసీటీ ఇక్కడ ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలన్నమాట. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ లైక్ టెస్ట్, ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ బై దెమ్. అంటే మీరు ఆన్లైన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ప్రాపర్గా ఇవ్వండి. అండ్ ఫర్దర్గా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీకు ఎస్ఎస్సి మీ 10th క్లాస్ మార్క్ షీట్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని 25 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఇచ్చాడు, కొన్ని 30 ఇయర్స్ ఇచ్చాడు, కొన్ని 35 ఇయర్స్ ఇచ్చాడు. మీ ఏజ్ అనేది లాస్ట్ డేట్ లోపు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఏదైతే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉందో ఆ ఏజ్, ఆ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని లాస్ట్ డేట్కి ఎంత ఏజ్ ఉందో చూసుకొని దాన్ని బట్టి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అలానే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే పీడబ్ల్యూకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, ఇదంతా కూడా మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్స్టిట్యూట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అని, ఉమెన్స్ ఆల్సో ఎంకరేజ్డ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. డిగ్రీ చదివిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికి మాత్రం మీ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ మీకు వెళ్ళి రావడానికి అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం మీకు 3 tier ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి నాన్ రిఫండబుల్. గ్రూప్ ఏ, గ్రూప్ బి మనం చెప్పుకున్నాం కదా, గ్రూప్ ఏ, గ్రూప్ బి పొజిషన్లకి అయితే మీకు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు 500 రూపీస్ అనేది పే చేయాలి. నాన్ రిఫండబుల్ 500 ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ 300 రూపీస్ ఫర్ బిలో గ్రేడ్ ఏ అని. అంటే గ్రూప్ ఏ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం 500 అండ్ గ్రూప్ బి, గ్రూప్ సి పొజిషన్కి అయితే 300 రూపీస్ పే చేయాలి. ఓకే. అది కూడా ఎస్బీఐ కలెక్ట్ ఆన్లైన్లో మాత్రమే పే చేయాలి. ఎస్బీఐ కలెక్ట్ సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మాత్రమే పే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు మాత్రం పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా యాజ్ పర్ గ్రేడ్ మీరు పే చేయాలన్నమాట. ఓకే. అండ్ ఇవన్నీ డీటెయిల్స్. అండ్ లాస్ట్ డేట్ విషయానికి వస్తే August 11th అనమాట. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. August 11th 5:30 లోపు మీరు అప్లై చేసుకోవాలన్నమాట. టైం ఉంది. సో క్లియర్గా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఆల్మోస్ట్ డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉందండి, మేల్ అండ్ ఫీమేల్కి. సో మంచి ఆపర్చునిటీ ఇది, ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అయ్యే మంచి ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇవి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.